ఆత్మ సంబంధమైనటువంటి వివేకము లేని కారణాన అనేక మంది విశ్వాసులు తప్పుదారి పడతా ఉన్నారు. ఆత్మ సంబంధంగా మనం ఎదగాలి అంటే తప్పకుండా మనకు ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే రక్షింపబడి 10, 20, 30, 40 సంవత్సరాలు అయినా కూడా ఇది తప్ప అని అడిగేటటువంటి క్రైస్తవుల్ని అక్కడ ఇక్కడ చూసినప్పుడు అది బాధ కలిగించేటటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది. ఎందుకు మనకు ఆత్మ సంబంధమైన వివేకం కలగటం లేదంటే ఇది తప్పునైనా, ఈ మార్గంలో వెళ్ళొద్దు, దాంట్లో వెళ్తే నష్టపోతావు అని చెప్పాడు దేవుడు స్పష్టంగా. అయితే అక్కడ దాగి ఉన్నటువంటి లాభము దేవుని మాట వినేదానికి హృదయము ఒప్పుకోలేదు. పెడచెవిని పెట్టి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావు. వివేకం అనేది చిన్న విషయాల్లో దేవుడు మనకు చెప్పినప్పుడు దాన్ని మనం నేర్చుకుంటే మరొక విషయంలో దేవుడు తెలియపరుస్తాడు. గద్దింపుని వినివాడు వివేకి అగును.